నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగాంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటున్నానని గతంలో చెప్పారని, ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని వివరించారు. పేదరికం లేని సమాజం కోసం P4 అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈరోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్య వర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిల్ నుంచి 6 సభ్యులను నామినేటెడ్ పోస్టులో భర్తీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. అవసరం లేకపోయినా ఎక్స్రేలు, స్కానింగ్లు రాస్తున్నారని, సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేస్తున్నారని, టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చేస్తారన్న అపోహలో ప్రజలు ఉన్నారని చెప్పుకొచ్చారు. వైద్యం అందించే విషయంలో ప్రజలకి వైద్యుల అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ వైద్య మండలి నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలిపేవాడు వైద్యుడిగా ప్రజలు గౌరవించేవాడు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా పలచబడినట్టుగా తెలుస్తుంది. విలువల విషయంలో వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది. సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల, మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు, అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ డాక్టర్లు ఒక పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించినప్పుడు ఒక మానవతావాదంతో స్పందించాల్సిన అవసరం ఉంది. దానికి కాస్త సేవాభావాన్ని అద్ది నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకి, ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది. చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఎక్స్రేలో, సిటీలో, చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి
నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం. కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకి ఆప్షన్లు ఇస్తామని అన్నారు. ఈ కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని చెప్పారు. దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. నచ్చిన మిల్లుకి తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా 16,000 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది April 31st మనం ఏమండి మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తునికి తప్పక సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు జీజేహెచ్ సూపరింటెండెంట్ గా ప్రభావతి పనిచేశారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్ లో ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో ఆమె నివేదిక ఇచ్చారు. ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 7, 8వ తేదీలో సంబంధిత పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ప్రభావతిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునికి పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. ఆప్కాస్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని చెప్పారు. పర్మనెంట్ కార్మికుల్లాగానే ఆప్కాస్ కార్మికులకి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లు కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. పర్మనెంట్ కార్మికులకి సంబంధించిన సరెండర్ లీవ్స్, డిఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరి నిన్న ఏదైతే ఆప్కోస్ సంబంధించి 62 సంవత్సరాలు గతంలో కొనసాగుతూ ఉంది. అంతకుముందు పర్మనెంట్ కార్మికులు 58 ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లు కూడా 60 చేశారు అందరితోటి. 60 నుంచి 62 చేసిన తర్వాత పర్మనెంట్ కార్మికుల వరకు 62,
ఆప్కోస్ మాత్రం 60 అని చెప్పి ఈ రోజు నుంచి విధుల్లోకి నగరపాలక సంస్థ మరి గుంటూరులో నిలుపుదల చేయటమైంది. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో 62 సంవత్సరాలుగా కొనసాగించారో అట్లా కొనసాగించాలని, అట్లాగే సరెంట్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులు ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే మరి సరెంట్ లీవ్లు క్యాష్ని సొమ్ము అంతా కూడా ఇప్పియాలని, అట్లాగే పెండింగ్ పిఆర్సీ ఇంక్రిమెంట్లు, సబ్బులు, చెప్పులు, కుటుకులు అన్నీ కూడా చిన్న పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే నగరానికి సంబంధించి మరి జనాభా మరి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. దానికి తగ్గట్టు మరి కార్మికుల సంఖ్యని పెంచాలని కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఆప్కాసులు ఏదైతే బదిలీ వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పర్మనెంట్ వర్గాలుగా మార్చాలని, అట్లాగే కరోనా కాలంలో మరి పానాలకు తెగించి పనిచేసిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విధుల్లోకి తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కార్మికులు రావాల్సినటువంటి వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పించి వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యపై హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక నాయకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు, బూసి రాజలత డిమాండ్ చేశారు. ఈ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పాస్టర్పై వైరల్ అవుతున్న ఫేక్ విజువల్స్ ని అదుపు చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రైస్తవ పాస్టర్ల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఐక్యవేదిక నాయకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు పోలీసులు పాస్టర్ పోస్ట్ మార్టం రిపోర్టు బయటపెట్టలేదని చెప్పారు. సోషల్ మీడియాలో కల్పిత విజువల్స్ తో ఈ హత్య కేసుని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాటిని వెంటనే తొలగించాలని అన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గద్దె రత్నశ్రీ, మొద్దు ప్రేమజ్యోతి బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజసుందరబాబు సామాజికవేత్త అండ్ సోషల్ రిఫార్మర్, ఐడియా ఎద్దువా ఐక్య అనే సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఈ రోజున 24వ తారీఖున అంతర్జాతీయ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యగావించి ఆయన యొక్క మోటార్ బైక్ని హత్య చేసిన వాడిలో ఒకడు అక్కడి దాకా రైడ్ చేసుకుంటూ వచ్చి తర్వాత బాడీని వేరే విధానంలో పొలాల్లో గుండా స్థలాల్లో గుండా తీసుకొచ్చి ఆ రోడ్డు ప్రక్కన పండుకోబెట్టి ఆయన పైన చక్కటి దుప్పటి పరిచినట్టుగా మోటార్ బైక్ని అమర్చి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక షాపు దగ్గర వైన్ కొంటున్నట్టుగా ఇంకో చోట వైన్ కూర్చుని సేద తీరుతున్నట్టుగా నానా రకాలైన ఒక డ్రామాలు అనేది జరుగుతూ ఉన్నది. పగడాల ప్రవీణ్ అనే ఆయన ఎవరు చంపలేదు, ఆయన్ని కేవలం యాక్సిడెంట్ వల్లే మరణించాడని చూపేందుకోసం ప్రయత్నం జరుగుతుంది. ఇట్ ఈస్ క్వైట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ వారి యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరుగుతుంది. కనుకనే మేమేమంటున్నామంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ, గౌరవ గవర్నర్ గారిని కానీ మేము కోరేది ఏంటంటే ఒకటే, అయ్యా పోలీసు యంత్రాంగం సక్రమంగా ప్రవర్తించలేదు కాబట్టి, నిజాలు వెల్లడి చేయట్లేదు కాబట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది చేతికి, ఎప్పుడు చనిపోయాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వెన్ హీ డైడ్ అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ద టైమ్ ఆఫ్ డెత్ అనేది కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇద్దరు హైకోర్టు జడ్జీలు, మాజీ జడ్జీలు, రిటైర్డ్ జడ్జీల చేత, ఇద్దరు జడ్జీల చేత అమాంగ్ దెమ్ వన్ మస్ట్ బి ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవ హైకోర్టు మాజీ జడ్జి కూడా అందుట్లో ఉండాలని ఆ ప్రకారం చర్యలు తీసుకోండి. ఈ ఉదంతాన్ని బట్టి ఏమవుతుందంటే మణిపురమే కాదు, భారతదేశంలోనే కాదు, అన్ని చోట్ల పాస్టర్లు చంపబడుతున్నారు, దారుణంగా చంపబడుతున్నారు అనేది అర్థమవుతుంది. కనుక పాస్టర్ల రక్షణ కోసం, క్రైస్తవుల రక్షణ కోసం, చర్చీలు మసీదుల యొక్క రక్షణ కోసం ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి చట్టం అయితే ప్రత్యేక చట్టం ఉందో అటువంటి చట్టాన్ని చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఈ విధంగా అట్లాగనే మరి ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మొత్తం 4 డిమాండ్లు ఈ రోజున మేము కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. ఒక హిందువుగా, ముస్లింగా, ఒక బౌద్ధునిగా, ఒక క్రైస్తవునిగా కాకుండా మానవత్వంతో చూడమని చెప్పిన ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణము మా క్రైస్తవ లోకాన్ని మొత్తాన్ని కలిచివేసింది. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులైనప్పటికీ మరి పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరం. చాలా కల్పిత కథలు మరి సోషల్ మీడియాలో వస్తున్నాయి.
చాలా కల్పిత వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఆ సోషల్ మీడియాని కూడా కంట్రోల్లోకి పోలీసు వారు కానీ లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానీ కంట్రోల్లోకి తీసుకోకపోవటం చాలా బాధాకరం. మన 30వ తారీఖున చూస్తే మరి రాష్ట్రంలో పలు చోట్ల క్రైస్తవులందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయండి, మరి మా బ్రదర్, మా స్నేహితుడు, సన్నిహితుడు, మరి మా బ్రదర్ ప్రవీణ్ అన్న గురించి న్యాయం జరగాలని గొంతెత్తి ఎంతమంది కోరుకున్నా కానీ మరి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ప్రవీణ్ అన్న గురించి ఆయన పరువుకి నష్టం కలిగే విధంగా సోషల్ మీడియాలో డ్రింకర్ అని, డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని పెట్టడం కూడా చాలా బాధ. ఈ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఎవరైతే హత్య చేయించారో, ఎవరైతే క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. క్రిస్టియానిటీ మతము కాదు, అది మత ప్రచారము కాదు, సత్యాన్ని బోధించేది మాత్రమే. మనిషి బ్రతకడానికి కావలసినవి ఆహారము, గాలి, నీరు ఎంత అవసరమో ఈ సమాజంలో మంచిగా బ్రతకడానికి సత్యం కూడా అంతే అవసరం. ఎవరైతే బెదిరించారో, ఎవరైతే హత్య చేశారో ఈరోజు మేమందరం చెప్తున్నాం, క్రైస్తవులందరం కలిస్తే ఒక్కటిగా బయటకు వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి. మీరు ఒక క్రైస్తవుని చంపితే 10 మంది క్రైస్తవులు భయపడి దాక్కుంటారని అనుకుంటున్నారేమో. ఒక క్రైస్తవుని చంపితే వేలాది క్రైస్తవులు బయటకు వస్తాం. దయచేసి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి. మీరు మళ్ళీ మీకు చెప్తున్నాం, క్రైస్తవులు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఒక ప్రదేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, లేకపోతే ఏదో ఒక జాతికి సంబంధించిన వాళ్ళం కాదు. మేమందరం కనుక మా మౌన పోరాటం చాలు మీ అందరికీ సమాధానం చెప్పడానికి. రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రవీణ్ ప్రగడాలన్న ప్లేసులో వేరే ఏ మతానికి సంబంధించినటువంటి బోధకుడు ఉంటే ఈరోజు మీరు అలాగే మౌనంగా ఉండేవాళ్ళ? దళిత సంఘాల లీడర్ని మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి హత్య విషయంలో చాలా ఉదంతాలు బయటికి వస్తూ ఉన్నాయి. మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారిది ప్రీ ప్లాన్ మర్డర్గానే యావత్ క్రైస్తవ సమాజం భావిస్తుంది. ఈ విషయం ఎందుకు అంటున్నామంటే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మర్డర్ను చాలామంది ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసి ఒక డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని కూడా తయారు చేసి చాలా చోట్ల పెట్రోల్ బంకులు కానివ్వండి, మందు షాపులు కానివ్వండి, ఈ యొక్క మర్డర్లో భాగంగా డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని వారు ముందుగానే పంపిస్తూ ఈ యొక్క డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారి కన్నా ముందే దైవ సేవకులు ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తీసుకెళ్ళి ఎక్కడో రాజమండ్రి దగ్గర పడవేసి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఎందుకు చెబుతున్నామంటే సోషల్ మీడియాలో కూడా ప్రవీణ్ ప్రగడాల గారి గురించి చాలా దారుణంగా అత్యంత హీనమైన పరిస్థితుల్లో ఒక దైవ సేవకుణ్ణి, ఒక క్రైస్తవ మత బోధకుణ్ణి వారు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రవీణ్ ప్రగడాల గారికి మందు షాపు దగ్గరికి వెళ్ళి మందు కొనే అంత పరిస్థితి అయితే లేదు. నిజంగా ప్రవీణ్ గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు మే నెలలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగర కమిషనర్ పులు శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని 4 లైన్ల రహదారిగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని భవిష్యత్తు ప్రజా అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజలు అపోహలు వీడాలని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చేశాక ఆర్ఓబి చేయడం అనేది కొంచెం ఇంకా ఇట్ బికమ్స్ ఫర్దర్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆర్ఓబికి మనము ఫౌండేషన్స్, పిల్లర్స్, ఫౌండేషన్స్ బ్రిడ్జ్కి వేయాల్సి వచ్చినప్పుడు ఆర్ఓబి చేసి ఆర్యూబి చేయడంలో ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా చూడొచ్చు. బట్ ఆర్యూబి చేసి ఆర్ఓబి చేసినప్పుడు ఎంతన్నా ఎక్స్కవేషన్స్, అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్.
సో మనము ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబి కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్స్, ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి వేరియస్ ఇప్పుడు జీజీహెచ్ సైడ్ కానీ, రైల్వే స్టేషన్ సైడ్ కానీ, ఈ సైడ్ వెళ్ళడానికి మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబీ కూడా వీ విల్ గెట్ ఇట్ శాంక్షన్, ఆర్యూబీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో అందరూ కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి. రెండోది మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడే ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్, సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ 120 feet. సో దీంట్లో మనం మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది 23 feet. కొంతమంది 30 feet ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు. ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ మోర్ ల్యాండ్ అక్విజిషన్. సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్స్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాలో హై వాల్యూ స్ట్రక్చర్స్ అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే చెప్పినట్టు అవర్ ఎయిమ్ ఇస్ టు అంటే ఆప్టిమల్గా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ బట్ దిస్ ఈస్ ద ఆప్టిమమ్. అంటే ఒకవైపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఓనర్స్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొక వైపు మనము ఇది క్రూషియల్ 1 town 2 town క్రూషియల్ కనెక్టివిటీ కాబట్టి సిటీ గ్రో అవ్వడానికి సిటీ ఫ్యూచర్ని, ట్రాఫిక్ని అంతా కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్నే మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్, రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా. మనకి ఏదైతే టీబీ కాలేజ్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్కి టర్న్ చేస్తామో ఆ ఫస్ట్ 4 to 5 months అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే, సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి. అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మనకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక 10 months to 1 year అనేది మనకు ఉండకపోవచ్చు. ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే 1 town అని చెప్తాము. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 bridge ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్డు ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాభిపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాభిపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్కడైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము. అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్లో తీసుకొని మనం బస్ స్టాండ్కి తీసుకుంటాము. సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ని ఫ్రీ చేస్తాము. అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎన్ కాలనీ కానీ విజయనగుట్ల కానీ శ్యామలా నగర్ కానీ ఇది வந்து కంకరగుంట గేట్ ఫ్లైఓవర్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి లక్ష్మీపురం కానీ రాజేంద్ర నగర్ కోబాల్పేట వాళ్ళు కూడా కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని ఒక రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా కూడా అన్నింటి కూడా సర్క్యులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వీకులు చెప్పింది అక్షర సత్యం. ఆధునిక యుగంలో మనం తీసుకునే ఆహారం విషతుల్యంగా మారుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా కఠోర వాస్తవం. ఇదే విషయాన్ని వ్యవసాయ సైంటిస్టులు, వైద్యులు, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నా పెద్ద ఎత్తున రైతులు రసాయనిక ఎరువులు వాడుతూనే ఉన్నారు. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి ఎవరికో ఒకరికి వచ్చేది. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆచార్య ఎంజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు. పురుగు మందులు సురక్షితంగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో లాం జొన్నలగడ్డకు చెందిన రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంజిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడీఆర్
ఎన్వివిఎస్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఫౌండర్ శ్రియా జొన్నకోటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంబశివరావు, డయానా పాల్గొని రైతులకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. భవిష్యత్తులో మనం ఎదుర్కోపోయే భయంకరమైన విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. పంట ఉత్పత్తులు గణనీయంగా పెరగాలని తాపత్రయంతో ఎక్కువ మోతాదులో క్రిమి సంహారక మందులు వాడితే దానివలన కలిగే దుష్ఫలితాలు మానవ సమాజం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ మాజీ ఉప సర్పంచ్ ఆదర్శ రైతు వంగ నవీన్ రెడ్డి, లాం జనసేన పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏమైందంటే పురుగు మందులు వాడుతున్నారు, కానీ సరైన రక్షణ లేకుండా వాడుతూ ఉన్నారు అన్నమాట. దానివల్ల అనేక దుష్ఫలితాలు వెంటనే రావు. ఒక 15-20 సంవత్సరాలకి అది బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడినప్పుడు కూడా దీనివల్లనే వచ్చినాయి అనేది కూడా తెలియకుండా వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోలిస్తే ఈ రకంగా ఉన్నాం కాబట్టి మనం వాడే పురుగు మందులకి సరైన ఇది చాలా తక్కువ అవగాహనతో ఉన్నారు. సరైన ప్రొటెక్టివ్ క్లాత్ కవరింగ్ వేసుకుని ప్రాపర్గా పిచికారీ చేసుకుంటేనే ఈ రసాయన మందుల వల్ల కొంత రక్షణ కలుగుతుంది అన్నమాట. సో ఈరోజు శ్రియా గారు సొంత గడ్డ మీద అభిమానంతో ఇటువంటి దుష్ప్రభావాలు, వ్యవసాయంలో దుష్ప్రభావాలని కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే డెవలప్ అయిన దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కానీ సమాజంలో సరిగా మెరుగైన సౌకర్యాలు కానీ వ్యవస్థలు కానీ హెల్త్ హజార్డ్స్లో ఉన్న వాటి మీద చాలా దేశాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని సరిచేయటానికి, అంటే సమాజంలో ఉన్న గ్యాప్ని సరిచేయటానికి ఏ విషయంలో అన్నా కానీ ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి వ్యవసాయంలో అన్నిటిలోని ఏదన్నా అసమానతలు ఉన్న వాటిని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాటి మీద కృషి చేసి అవగాహన కల్పించి వాటిని సరిచేయాలనే దృక్పథం ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్లో స్వచ్ఛత సంస్థలకు ఉండదు. అదే ఇనిషియేటివ్తో, అక్కడ చూసిన ఇనిషియేటివ్తో మేడం అంతేనా శ్రియా గారు, వేరే దేశాల్లో మంచి ఇనిషియేటివ్ ఉన్న థింగ్స్ని మన భారతదేశంలో కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజానికానికి కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ సమస్యను తీసుకుని, అంటే వ్యవసాయంలో పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయి కాబట్టి రికమెండెడ్ డోస్, రికమెండెడ్ టైమ్, తర్వాత రికమెండెడ్ స్ప్రే ఎక్విప్మెంట్. సో అది కనుక రైట్గా మనం కనుక వాడగలిగితే మనము ఇలాంటివన్నీ పెస్టిసైడ్ని ఎఫిషియెంట్గా మనము యూస్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, యాక్చువల్లీ ఇది లాస్ట్ రిసార్ట్గానే దేంట్లోనైనా చెప్తా ఉన్నాం మనం పెస్టిసైడ్ అప్లికేషన్ అనేది. కానీ రైతులు మొదటి నుంచి మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేయకుండా మొదటి నుంచి మనకున్న ఫస్ట్ ఆప్షన్ లాగే అది ఫీల్ అయ్యి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఈ పురుగు మందులనే మనం వాడుతూ ఉన్నాం కదండి. కాబట్టి అది తగ్గించడము మంచిది. సమగ్ర సస్యరక్షణలు పాటిస్తూ దాంట్లో భాగంగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పెస్టిసైడ్స్ని మనము వాడుతూ ఉండాలి. అలాగే అండి, ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కొక్క పెస్టిసైడ్ ఒక్కొక్క ఇన్సెక్ట్ మీద, పురుగు మీద, ఒక్కొక్క భాగం మీద పనిచేస్తూ ఉంటుంది. ఓకే అండి, ఇంకా సార్ వాళ్ళు కూడా ఉన్నారు. సో సార్ వాళ్ళు కూడా కొన్ని విషయాలు మీతో చెప్తారు. సో దాన్ని ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఓకే అండి, అంటే కొన్ని ఏం చేస్తాయి, పురుగుల యొక్క నరాల మీద పనిచేస్తాయి, కొన్ని మనకి గాలి రెస్పిరేటరీ ఆర్గన్స్ మీద పనిచేస్తాయి, కొన్ని స్కిన్ మీద పనిచేస్తాయి, కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్. సో ఈ విధంగా ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట పురుగు మందులు. కాబట్టి ఏంటంటే మనము కాకపోతే ఇప్పుడు మెయిస్ తీసుకున్నాం అనుకోండి, మన మొక్కజొన్న తీసుకున్నాం అనుకోండి, మన రైతులుగా ఎక్కువగా ఏం చేస్తాం, ప్రొక్లైమ్ వాడుతున్నారు కదండి, వాడుతున్నారా లేదా? సో ఆ పురుగు మందు బాగా పనిచేస్తుందని దాన్నే మళ్ళీ ఎన్నిసార్లు అయినా స్ప్రే అదే చేస్తున్నారు.
కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఓకే. సో ఒక్కొక్క పురుగు మందు ఒక్కొక్క పార్ట్ మీద పనిచేస్తుంది కాబట్టి దానికి మనం కనుక రొటేట్ చేస్తే, ఇన్సెక్టిసైడ్స్ రొటేట్ చేస్తే మనకి ఏంటంటే నిరోధక శక్తి అనేది అమెరికాలో వచ్చే ఆగస్ట్లో డాక్టర్ చదవబోతానికి స్టార్ట్ చేయబోతున్నాను. నేను అక్కడ అమెరికాలో ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. నా నాన్నగోళ్ళు ఇక్కడే లాంలో పుట్టి పెరిగి నాకు చాలా చూపించారు. అందుకే నేను బ్యాక్ టు ఇండియాకి వచ్చి నేను ఎలా నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అమెరికాలో పేదోళ్ళకి ఎన్వైరన్మెంటల్ హ్యాజర్డ్స్కి ప్రమాదం నుంచి ఎడ్యుకేషన్ అండ్ హ్యాండిలింగ్ సేఫ్ టిప్స్ ఇస్తున్నా. ఇక్కడ రైతులకి కూడా పెస్టిసైడ్స్ గురించి అక్కడేం ప్రమాదాలు ఉంటే దానికోసము సేఫ్ హ్యాండిలింగ్ స్కిల్స్ ఏంటో దానికి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చి దానికి నేను తిరిగి వచ్చాను. అలాగే నేను ఈరోజు మీకు చెప్పిన తర్వాత మీకు కిట్స్ ఇచ్చి మోర్ ఎడ్యుకేషన్ ఇచ్చి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇంకా బ్యాక్ టు అమెరికా నుంచి ఇక్కడ బ్యాక్ టు ఇండియాకి వెళ్తూ ఇంకా మోర్ ఫ్యూచర్లో చేయాలని అని నా గోల్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.